భానుప్రకాష్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యులు కామెంట్స్. మఠాధిపతులు స్వామీజీలపై భూమన చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరం. స్వామీజీలపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. హిందూ సమాజానికి స్వామీజీలకు భూమన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. 2 పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసి హిందూ సంప్రదాయాలను కించపరుస్తారా? భూమన వ్యాఖ్యల ద్వారా స్వామీజీలపై ఆయనకున్న ద్వేషం బయటపడింది. గోశాలల అంశంపై నిజాలు మాట్లాడేందుకు వస్తున్న స్వామీజీలను భయభ్రాంతులకు గురి చేయటం సరికాదు. దేవుడు దేవస్థానాల గురించి మాట్లాడే నైతిక హక్కు భూమన కరుణాకర్ రెడ్డికి లేదు. 2019-24 మధ్యకాలంలో వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలోనే విగ్రహాల ధ్వంసం, రథాల దహనం వంటి ఘటనలు జరిగాయి. తిరుమలను టార్గెట్ చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి పనిచేయటం దుర్మార్గం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న మఠాధిపతుల పట్ల, స్వామీజీల పట్ల మాట తీరు చాలా బాధాకరం. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని హిందువులకి, స్వామీజీలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, స్వామివారి చెంత 2 పర్యాయాలు అధ్యక్షులుగా, 2 పర్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినట్టు మీరు హిందూ సాంప్రదాయాల్ని గౌరవించాలి తప్ప ఇలా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా నీచంగా మాట్లాడడం చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని బట్టి మీ మనసులో హిందువులపై, స్వామీజీలపై ఏ విధంగా ద్వేషం ఉందో అర్థమవుతోంది. కాబట్టి గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి స్వామీజీలు అలా మాట్లాడద్దండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే మీరు ఇలా వారి మీద దాడి చేసే విధంగా, వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారు, మీరు భగవంతుడి మీద కానీ, దేవస్థానాల మీద కానీ, దేవుళ్ళ మీద కానీ మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయారు. 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వంలో, మీ హయాంలో పూర్తిగా హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది, పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. ఇవన్నీ మీ హయాంలో చేసి ఈరోజు టార్గెట్ తిరుమలతో కరుణాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు.